రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోసే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి. అది మరి మనం ముచ్చట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని ముచ్చట్లు. సో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు నేను చేసి చూపించబోయే వంట ఏంటో. వంకాయ, గుత్తొంకాయ ఉల్లి కారం పెట్టి చేస్తున్నాను అనమాట. మరైతే పదండి ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా చిన్న చిన్న లేత వంకాయల్ని తీసుకొని వాటిని ఒకసారి కడిగి వాటి కాడల్ని సగం దాకా కట్ చేసుకొని ఇంకా నేను చూపిస్తున్నట్టుగా 4 పరకలుగా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసిన వంకాయల్లో కొంచెం ఉప్పుని లైట్గా చిలకరించండి. సో అన్నిటికీ అలా ఉప్పు అద్ది పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే ఫ్రై చేయాలి కదా వంకాయల్ని. వేసుకున్న తర్వాత మనం ఉప్పు పెట్టిన వంకాయలన్నిటినీ దీంట్లో వేసి కాసేపు వేగనివ్వండి. ఎక్కువ కాదుండో, ఒక జస్ట్ 50% మాత్రమే వేగనివ్వండి మూత పెట్టేసి. ఈలోపు మనం ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకో 2 ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసి 1 స్పూన్ జీలకర్ర, మీ కారానికి తగినట్టుగా కారం, ఇంకా 2 వెల్లుల్లి రెబ్బలు అండ్ పసుపు, ఉప్పు కూడా వేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను ఆ టైంలో. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. నా దగ్గర లేదు కొత్తిమీర. సో ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అంతా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. సో చూసేద్దామా ఈలోపు మన వంకాయలు ఎంత వేగాయో. చూడండి, చాలా వరకు వేగిపోయాయి. ఇంకో 2 నిమిషాలు వేగనిస్తే రెడీ అయిపోతాయి. సో వేగిన వంకాయలన్నిటినీ తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలన్నమాట. అవి చల్లారాక మీరు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని స్టఫ్ చేయాలి ఆ వంకాయ ముక్కల్లో. సో ఆ స్టఫ్తో వేగుతాయి అనమాట మిగిలిన 50%. సో ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని చిన్నగా వాటి లోపల దూరేదాకా స్టఫ్ని పెట్టుకోండి. మీకు స్పూన్తో కష్టం అనిపిస్తే హ్యాపీగా చేత్తో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీలో ఇంతకుముందు వేయించిన నూనె ఉంటే పర్వాలేదు, లేదంటే 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ జాగ్రత్తగా స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోండి. అంతేగాని ఒకేసారి పడేయద్దు. పెట్టుకున్న తర్వాత ఆ మిగిలిపోయిన పేస్ట్ని కూడా దాని మీద వేసి చిన్నగా కలపాలన్నమాట. గబగబా కలిపేసామంటే చిదిగిపోతాయి వంకాయలన్నీ. సో మనకి గాయలుగా ఉండాలంటే కనుక చిన్నగా కదుపుకోండి. అలా కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు వేగనివ్వండి. ఈ మూత పెట్టిన తర్వాత ఎక్కువసేపు ఉండనివ్వకండి, ఎందుకంటే మాడిపోతుంది. మాడిందంటే టేస్ట్ బాగోదు. అందుకంటే చూసుకుంటూనే ఉండాలన్నమాట, పక్కనే చూసారా నాకైతే భలే వేగిపోయింది. సో దీనికల్లా టేస్ట్ ఏంటంటే ఉల్లికారం బాగా వేయించుకోవాలి. అది కనుక వేగకపోతే టేస్ట్ ఉండదు అనమాట. తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడం. నిజం చెప్తున్నాను, ఎంత బాగుందంటే టేస్ట్ నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ నచ్చితే కమెంట్ చేయండి.